హే జెంట్మెన్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూసే ముందు ఇంకో వీడియో ఉంది, దీని ముందు వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అది చూసాక ఇది కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. ఇది సెకండ్ మైండ్ సెట్. నువ్వు కంప్లీట్ అవ్వడానికి నీ ఎఫర్ట్స్ సరిపోతాయి. ఎవరి నుంచి ఏ అప్రూవల్స్ అవసరం లేదు. యు జస్ట్ ఇనఫ్ ఫర్ యూ. ఇప్పుడు ఒకసారి బయటకు చూడు, ఏం కనిపిస్తుంది? క్రౌడ్ వాళ్ళు ఎప్పుడు ఒక డిఫాల్ట్ మోడ్ లోనే ఉంటారు. వాళ్ళకి ఒక మోటివేషన్, వాళ్ళ డిజైర్స్ గురించి ఎప్పుడు ఏమి పట్టించుకోరు, అట్లీస్ట్ ఆలోచించరు. ఇప్పుడు అసలు నీ మోటివేషన్ ఏంటి? నీ డిజైర్ ఏంటి? ఈవెన్ నీకు మోటివేషన్ ఉన్నా అది సొసైటీ ఇచ్చే అప్రూవల్స్ మీద బేస్ అయి ఉంటుంది. అందరికి జరిగేదే. ఇలా చేస్తే మనం మనలాగా జీవించడం మర్చిపోతాం. ఇది ఇలాగే చేయాలంటే ఇలాగే చేయాలా? సో ఫైనల్ గా ఇది ఒక ఫెయిల్యూర్ కి ఒక మంచి రెసిపీ అవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అల్టిమేట్ గా సొసైటీ మాటలిని నువ్వు కంఫర్ట్ జోన్ లోనే ఉండిపోతావు. మరి ఎప్పుడు బయటకు వస్తావు? ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్ గా నీ వాల్యూని నువ్వు ఐడెంటిఫై చేయి. అండ్ నీ వాల్యూ నీ మైండ్ సెట్ ని డెవలప్ చేస్తుంది. ఇది విన్నారా? మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియకపోతే ఏదైనా రహదారి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా మనం చాలా మంది పురుషులు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. లైఫ్ మీద చాలా ఫోకస్డ్ గా ఉంటారు. అసలు నిజంగా జీవించడం మర్చిపోతారు. ఇకపోతే ఇది ఈ లోకానికి ఎలా వినిపిస్తుందంటే మనకి ఏ ఉద్దేశం లేనట్టు. ఈ ఉద్దేశం లేని ఉనికి మన జీవితాలకి చాలా ప్రమాదకరమైనది. Your life is in danger. At the same time మన డేటింగ్ లైఫ్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. I break up with you. అదే స్త్రీలను చూడండి, ఎప్పుడు ఒక ఉద్దేశంతో పురుషుల పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ఎప్పుడు మండుతూ ఉంటుంది. అడ్డంకాలు ఉన్నప్పటికీ కూడా వాటిని ముందుకు తోసుకుంటూ పోతారు. అలాగే పురుషులు అనగా మనం. నీకు ఒక పర్పస్ ఉండాలి. నీకు ఎప్పుడైతే పర్పస్ ఉంటుందో నీకు ఉమెన్ నుంచి వచ్చే అప్రూవల్స్ తో అవసరం లేదు. నీకు ఏది కావాలంటే అది వస్తుంది. నీకంటూ ఒక పర్పస్ ఉండాలి. అండ్ ఇది నీ డేటింగ్ లైఫ్ కి చాలా మంచిది. నువ్వు ఎప్పుడు ఒక పర్పస్ ఉండే పురుషునితోనే మాట్లాడుతూ ఉంటారు. స్త్రీలకు తెలుస్తుంది, ఎందుకంటే పర్పస్ ఉన్న మెన్ వ్యూ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. చాలా మంది ప్రజలు కోల్పోయిన ప్రపంచానికి వీరు దూరంగా ఉంటారు. అలాగే ఒక ప్రవాహంలో వెళ్లకుండా వాళ్ళు ఏదో దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇదే మీ థర్డ్ మైండ్ సెట్. సో మన ఫస్ట్ ప్రయారిటీ అమ్మాయిలు కాదు, మన పర్పస్, మన మోటివేషన్. సో ఇక్కడ చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు ఆ తప్పుని చేయకండి. మీరు మీ డేటింగ్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే మెయిన్ గా మీ ప్యాషన్ తో సక్సెస్ అవ్వండి. మీరు మీ ప్యాషన్ మీద ఫోకస్ చేయకపోతే సింపుల్ గా మనకి ఆపోజిట్ జెండర్ పై మన అట్రాక్షన్ అనేది బయోలాజికల్ గా ఇండైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నువ్వు గనక నీ ప్యాషన్ లేకుండా డేటింగ్ లో గనక ఉంటే ఉమెన్ ఎలా అనుకుంటారు? మీ ప్రపంచంలో వారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని. ఇదంతా మనకు అవసరమా? ఇలా చేస్తే మనం నిజంగా వారిని ప్రేమించలేం, మనస్ఫూర్తిగా మాట్లాడలేం. సో ఫైనల్లీ ఫైండ్ యువర్ పర్పస్. సో నెక్స్ట్ మైండ్ సెట్ గురించి మాట్లాడుకునే ముందు ఇది గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలు ఎప్పుడు డైరెక్ట్ గా నీ దగ్గరికి వచ్చి నువ్వు నాకు నచ్చావని ఎప్పుడు చెప్పరు. ఇది చాలా మంది అబ్బాయిలకి సమస్యగా ఉంటుంది. ప్రత్యేకంగా మీరు కొత్త వాళ్ళు అయితే మీరు చాలా సమయం గడిపి ఉంటారు సైన్స్ గురించి. అమ్మాయిలు నన్ను ఇష్టపడుతున్నారా లేదా అని. చివరకు రిజల్ట్స్ ఏంటి? సైన్స్ తెలుసుకోవడానికి కష్టపడుతున్నారా? మీరు అనుకున్న సైన్స్ అయితే ఆ అమ్మాయి దగ్గర నుంచి రావు. ఒకవేళ వచ్చినా మీరు మూవ్ తీసుకోకుండా ఛాన్స్ ని మిస్ చేశారా? మూవ్ మిస్ చేస్తే మీరు ఒక డేట్ ని కోల్పోయినట్టే. అండ్ ఇక్కడ సొల్యూషన్ ఏంటి? మీరు ఇలా అనుకోండి, మీకు నచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి నిన్ను అట్రాక్ట్ చేస్తున్నట్టు. ఇది ఆ అమ్మాయి ప్రూవ్ చేసేంత వరకు మీరు ఇలా ఇమాజినేషన్ లో ఉండండి. ఆ అమ్మాయి నిన్ను అట్రాక్ట్ చేస్తున్నట్టు. అట్ ద సేమ్ టైం నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. లైన్ ఎప్పుడు తప్పకు. అన్కంఫర్టబుల్ గా ఎప్పుడు ట్రీట్ చేయకు. ఒకవేళ తను నో అని చెప్తే వదిలేసే. ఇదే మీ ఫోర్త్ మైండ్ సెట్. అందరూ నీకు అట్రాక్ట్ అవుతారు వాళ్ళు ప్రూవ్ చేసేంత వరకు. తను బాగా డ్రెస్ చేసుకుందా, నేను ఇంప్రెస్ చేయడానికేమో. ఆమె నిన్ను చూస్తూ తన జుట్టుతో ఆడుకుంటుందా, మేబీ తనలో నువ్వు ఉన్నావేమో. తను నీ ముందు ఒక మంచి పోస్టర్ లో నించుందా, మేబీ తనని నువ్వు నోటీస్ చేయాలనేమో. తను ఇచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ సైన్ ఏం చెప్తుందంటే ఇంట్రెస్ట్ అండ్ అట్రాక్షన్. నీ మీదే అమ్మాయిల ఒక అందమైన ప్రకృతి. అండ్ వేకప్ గేమ్.
ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు చేస్తావు. ఇది గుర్తుందా? నేరం రుజువు ఎంతవరకు నువ్వు నిర్దోషివే. దీనిని మీరు ఇలా అర్థం చేసుకోండి. తను నిన్ను చూస్తూ హెయిర్ తో గనక ఆడుకుంటూ ఉంటే మీరు అర్థం చేసుకోండి అది తను జస్ట్ తన హెయిర్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంది అని. ఇది అమ్మాయిలకు మీ దగ్గర కంఫర్ట్ ని తెలియజేస్తుంది. సో ఇక్కడే నువ్వు నీ స్టెప్ తీసుకోవాలి. కొంచెం కాన్ఫిడెంట్ గా ఉండాలి. అండ్ నీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే నువ్వు తనతో ఎలాగైనా ఈవినింగ్ డేట్కి వెళ్ళి ఫైనల్ గా నువ్వు డేట్కి వెళ్ళాల్సిన అమ్మాయి నీ ముందు ఉంది. అప్పుడు నీ మాటలు ఎలా ఉంటాయి, నీ యాక్షన్స్ ఎలా ఉంటాయి, అండ్ నీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది. It'll be so romantic. ఇది నీ గేమ్ ని కంప్లీట్ గా మార్చేస్తుంది. ఎలాగంటే ఇదే ఇంకొందరు అమ్మాయిల్ని పరిచయం చేస్తుంది. సో ఫైనల్లీ ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఆలోచించు, నీకే అర్థం అవుతుంది. అదిగో అక్కడ చూడు, ఒక అమ్మాయి కూర్చొని ఉంది. నువ్వు వెళ్ళి మాట్లాడతావా? టెన్షన్ ఫీల్ అవ్వు. ఇలా అనుకో, నువ్వు అండ్ ఆ అమ్మాయి మీ ఇద్దరు ఈ రోజు డిన్నర్ కి వెళ్తున్నారని. ఆ అమ్మాయి నీకు అట్రాక్ట్ అవుతున్నట్టు ఇమాజిన్ చేసుకో. ఏమవుతుందంటే నీకు ఒక మంచి ఛాన్స్ దొరుకుతుంది అమ్మాయితో ఇంటరాక్ట్ అవ్వడానికి. కొన్నిసార్లు ఇదే అద్భుతాలు చేయదు అండ్ ఇది సరిపోదు. మైని పడేయడానికి మనకి ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెంట్గా అప్రోచ్ అవ్వాలి. అందరూ ఫ్లిప్ అవ్వకపోయినా అట్లీస్ట్ కొందరికైనా మన మీద ఆసక్తి ఉంటుంది. మనం అట్రాక్షన్ ఎజ్యూమ్ చేస్తాం కదా. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మీతో ఓపెన్ అవుతారు అండ్ నువ్వు అక్కడ మూవ్ తీసుకోవాలి. నువ్వు ఎలెక్ట్ గా ఉండి కొంచెం కాన్ఫిడెంట్ గా అప్రోచ్ అయితే బింగో, షీఈస్ యువర్స్. ఇక్కడ నుంచి క్రేజీగా రియాలిటీ నీ బిలీఫ్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ అవ్వవు, ఆ అమ్మాయి నీకు అట్రాక్ట్ అవుతున్నట్టు మాట్లాడతావు. సో నీ బిలీవ్స్ అన్ని మారుతాయి. సో ఇంకా టిప్స్ అయిపోయాయి అండ్ ఇది యాక్షన్ టిప్. నువ్వు అమ్మాయిని చూసి అట్రాక్ట్ అవుతున్నప్పుడు ఫస్ట్ నీ బ్రెయిన్ లో వచ్చే 2 థాట్స్ గురించి నువ్వు పెన్ను పేపర్ పట్టుకొని పేపర్ మీద రాయి. ఆలోచించు అవి నిజంగా నిన్ను పవర్ఫుల్ గా ఇంపాక్ట్ చేస్తున్నాయా లేదా అని. సెకండ్ యాక్షన్ టిప్ ఏంటంటే నువ్వు ఒక అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయి నీకు నచ్చినప్పుడు తను నీకు పాజిటివ్ గా రెస్పాండ్ అయితే నువ్వు ఎలా అనుకుంటావు, ఈ అమ్మాయికి నేను బాగా నచ్చానేమో అని. సో ఫైనల్ గా ఈ మైండ్ సెట్ చాలా మంది అమ్మాయిల్ని పరిచయం చేస్తుంది. మీ డేటింగ్ లైఫ్ కి ఒక మంచి టర్న్ ఇస్తుంది. సో ఎఫెక్టివ్ కాన్వర్సేషన్ కి సంబంధించిన ఫౌండేషన్ అదే మన మైండ్ సెట్ టాపిక్ అనేది కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో కాన్వర్సేషన్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాను. సో ఇంకేంటి సంగతులు?